తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాన్ అంటోనియో బతుకమ్మ సంబరాలు 2025. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో చెప్తాను కదా, ఈ రోజు మా ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఆ సెలబ్రేషన్స్ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. అది వచ్చేసి 3 to 9 అని చెప్పినారు. కాకపోతే ఇప్పుడు టైం 4:35 అవుతా ఉంది. అయినా కూడా ఓకే, వీళ్ళు ఇంకా రెడీ అవుతానే ఉన్నారు. నేను హారిగాడు ఎప్పుడో రెడీ అయిపోయినాం. వీళ్ళ నుంచి లేట్ అవుతా ఉంది. 3 కంటే 5 చేసినారు. నేను నిక్కర్ వేసుకొని వస్తా అంటే నిక్కర్ వద్దాను వీళ్ళు, లేదంటే నిక్కర్లు వస్తా. యాక్చువల్గా అంటే మేము రాయలసీమ నుండి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, మాకైతే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉండవు జనరల్ గా, తెలంగాణలో మాత్రమే కదా. కాకపోతే మేము ఊరికే చూడ్డానికి అయితే వెళ్తున్నాము. బతుకమ్మని అయితే అందరు చేసుకొని వస్తారు ఇంటి దగ్గర నుంచి. సో మాకైతే అది తెలియదు ఎట్లా చేయడం కూడా. సో అందుకోసం జస్ట్ ఊరికే చూడ్డానికి వెళ్తున్నాం. బాగుంటుంది అంతా, మామూలుగా పాటలు కానీ అవన్నీ కూడా చాలా బాగుంటుంది అక్కడ సెలబ్రేషన్స్. హైదరాబాద్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా డాలస్ లో కూడా చేస్తున్నారు, ఇంకా పెద్దగా చేస్తున్నారు. న్యూ జెర్సీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో అయితే ఇంకా చాలా పెద్దగా చేస్తారు. మంది చిన్న సిటీ కాబట్టి చిన్నగా బాగా మా సెలబ్రేషన్స్ బాగుంటాయి. మా ఊర్లో శాన్ అంటోనియోలోనే బాగుంటాయి. మన ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutes డ్రైవ్ లో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లోనే ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే ఈ ప్లేస్ కి అయితే రీచ్ అయినాము. అప్పుడు అందరూ ఫుల్ డాన్స్ చేస్తున్నారు. చూడండి, ఇది పెద్ద పార్క్ ఒకటి. ఇక్కడే స్టేజ్ ఉంటుంది ఇట్లా. సో ఇందులోనే జరుగుతుంది. ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫోటో తీసుకొనేసి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వీళ్ళకి ఇక్కడ ఒక ఫోటో. అక్కడంతా ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ టీ అండ్ స్నాక్స్ ఉన్నాయి. పకోడా, ఆనియన్ పకోడా ఫస్ట్ తిని దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఈ టీ స్నాక్స్ తినేసి దాని తర్వాత అక్కడికి వెళ్దాము. కొంచెము డాన్స్ చేయడానికి కానీ అంతా కూడా ఫుల్ స్ట్రెంత్ వస్తుంది. అట్లనే అక్కడ బతుకమ్మలు ఉన్నారు కదా, ఆ బతుకమ్మలకు కూడా ప్రైజెస్ ఇస్తారంట కొంతసేపు అయిన తర్వాత. సో అందరు తింటున్నారు. దాని తర్వాత డాన్స్లు అవన్నీ కూడా ఉంటాయి. డాన్స్ అంటే బతుకమ్మ చుట్టూ డాన్స్ చేస్తారు కదా, అది. పకోడా, ఆనియన్ పకోడా సూపర్. పడతావు, పడవా, పడతావు. జంప్ చేసి చూద్దాం. కుట్టిపాయ. చూడండి ఎంతమంది జనాలు వచ్చినారు. మొత్తం శాన్ అంటోనియో మొత్తం ఇక్కడే ఉంది. చూడండి ఫుల్ ఇక్కడంతా ఉన్నారు. చూడండి పిల్లలు అక్కడికి పోయి ఆడుకుంటున్నారు. అక్కడ ఒక పెద్ద పార్క్ ఉంది, అక్కడ పోయి ఆడుకుంటున్నారు పిల్లలు. అందరూ లేడీసే ఉన్నారు. బాగుంటుందో లేదో తెలియదు, కాకపోతే మనకు తెలిసిన వాళ్ళే దాదాపుగా. 3 ప్రైజ్లు ఉన్నాయండి. సో బెస్ట్ ట్రెడిషనల్ బతుకమ్మ and best creative Batukama and popular choice of the Batukama.
ట్రెడిషనల్ బతుకమ్మ ఈజ్ అమూల్య అండ్ సదాశివం గారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన బతుకమ్మ ఈజ్ బెస్ట్ ట్రెడిషనల్ బతుకమ్మ. సో ఎవరైతే అమూల్య అండ్ సదాశివం గారు ముందుకు రండి. సో ఇక్కడ ఉన్న బతుకమ్మల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ అమ్మవారికి, ఈ బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట వీళ్ళది. చాలా సంతోషంగా ఉంది. సో ఐ థింక్ everyone is with her. Okay, so for the next one. So best creative Batukama of the year. The best creative Batukama goes to Mamta. Best creative Batukama of the year. So which one is this? Stefan, right? Idi. This one? So the Caravan Extension Tower. So that is the one best creative Batukama of the year. Idi. So next, third one. So third prize of the year. It goes to Manju Badam. Okay, Manju Badam is the third and so which one? Okay, Jansi Garu Manju. So this is a popular choice. So it's based on the voting and general people. So we have a small announcement from IASA. So about their next event, Diwali. Andriki Namaskaram. We want to invite all of you for our IAC Diwali, which is on October 19th. Andaru tappakunda October 19th IAC Diwali రావాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదే మమ్మీ. ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అంటే ఇంతమంది జనాలు వస్తారు అండ్ ఇంత బాగా జరుగుతుంది అని అనుకోలేదు. కొంతమంది వస్తారని అనుకున్నాం కానీ చాలా మంది వచ్చి ఫుల్ పెద్దలు పిల్లలు అందరూ కూడా ఫుల్, మగవాళ్ళు కూడా మొత్తం డాన్స్ చేస్తూ భలే ఉంది. అంతా బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా చాలా మంది వస్తున్నారు. దయచేసి నిమజ్జనం ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో అందరూ ఒకసారిగా వెళ్తే కష్టం అవుతుంది కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే
Large picture of all the people who participated in the dance. Like, please try to stay around the circle. Okay, good. Okay. This was one of the largest gathering of Batkama in San Antonio. You are part of it. Thank you so much for your energy. It was eye-feasting to see. Let's give a good round of applause for all the women who showed their energy and Batkama 2025. We expect same energetic participation next year. I can say this is South India's Garba style. So let's show our power for 2026. మొత్తం డాన్స్ చేయడం అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు బతుకమ్మని నిమజ్జనం చేస్తారంట. బతుకమ్మని ఒక్కసారి అమ్మవారిని వీళ్ళు పట్టుకున్నారు. ఇది మన తెలంగాణ అసోసియేషన్ ఉంది కదా, ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అది అన్నమాట ఆ బతుకమ్మ. సో అది కల్చరల్ రీజన్ అండి. బతుకమ్మ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది స్పిరిచువల్ గా చెప్పండి. చూడండి ఈ బతుకమ్మ భలే ఉన్నారు. పొలిటికల్ యాంగిల్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్వెషన్స్. మన వీడియోస్ చూసారంట దేవాంశ్ అని అక్క జున్నా కంటే ఇష్టం అంట. అంకుల్ అంటే లేదు, ఇష్టం లేదు. ఇంకా ఇప్పుడు నిమజ్జనం చూడండి, బతుకమ్మని తీసుకెళ్ళి ఇప్పుడు నిమజ్జనం చేస్తారు. ఇక్కడ నిమజ్జనం అంట. ఇప్పుడు నిమజ్జనానికి వెళ్ళాల. మెల్లగా నాన్న. ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం. ఇప్పుడే మొత్తం నిమజ్జనం అంతా అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం. భలే జరిగింది మొత్తం ఈవెంట్ అంతా కూడా. ఇంకా చేస్తూనే ఉన్నారు చూడండి నిమజ్జనం. చాలా బతుకమ్మలు వచ్చినారు, చాలా బాగున్నది. ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక లైన్ ఉంది, అట్లానే ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడ ఒక లైన్. ఇక్కడ అంతా కూర్చొని తింటున్నారు అందరూ. మేము కూడా ఈ డిన్నర్ తీసుకున్నాము. ఇంకెక్కడ పోయి ప్రశాంతంగా తిందాం. ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాము. ఇంకా తినేసిన తర్వాత ఇంటికి వెళ్దాం. నేను వీడియో తీసుకొని డాన్స్ చేసి ఫుల్ అలసిపోయినా. నాకు ఎక్కువ పెట్టినారు వాళ్ళు. గొంతు కూడా రాసిపోయింది. వెజ్ పులావ్ బాగుంది. Last 2 minutes of the dance, please. ఇప్పుడే తీయడం అయిపోయింది. వీళ్ళు అయితే ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. Let's rendered evening very pretty. So we thought Batkama is over by 7:30, but you guys extended the party. Thank you so much for your participation. You made the evening pretty well. Done. మొత్తం అయిపోయింది. ఇంకా 7:30ది 8:30 చేసినారంట. ఇంకా వీళ్ళు డాన్స్ చేసి మొత్తం బతుకమ్మ సెలబ్రేషన్స్ అంతా అయిపోయినాయి. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. డాన్స్లు కూడా అయిపోయినాయి, ఫుడ్ అయిపోయింది, డాన్స్లు అయిపోయినాయి, డీజే కూడా అయిపోయింది. ఫుల్ అట్లా చెవులన్నీ బాగుండే. మంచి సాంగ్స్ పెట్టిండ్రి. మంచి సాంగ్స్ పెట్టిండ్రి. అందరు ఫ్రీగా డాన్స్ చేస్తుండ్రు. అందరూ ఎవరిని పట్టించుకోలేదు. బాగా ఫుల్ డాన్సులు చేస్తా ఉన్నారు. భలే ఉన్నింది. చిన్నపిల్లలు మన వీడియోస్ చూస్తారంట. ఇక్కడ అందరూ పార్క్లో చూడు పిల్లలు ఆడుకుంటున్నారు. వద్దబ్బా నాకు చీకటి ఉంది, భయం వేస్తుంది. రావే, టైం అయింది. ఊరికే చీకట్లు ఏమన్నా పడతారు. పాండి ఎక్కడ కారు కాబట్టి
పోబుద్ది కావడం లేదు వీళ్ళకి ఇక్కడ వదిలిపెట్టేసి. బాగుంది సౌండ్, జనాలు బాగా సందడిగా ఉంది. పండగ కనిపిస్తుంది బాగా మెయిన్. ఇప్పుడు నేను చెప్పలేను లేదా బ్రేక్ ఏదని. రా ఎంత బాగుంది హనీగాడు. ఇంకా 1 year అయితే హనీగాడు కూడా డ్రైవింగ్. రానన్నా వచ్చేమా. I would have turned it on, but the remote was too far away. అందుతాయి. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. ఏమి తెచ్చినావా పార్సల్ తెచ్చేంత లేదు, ఫుల్ అయిపోయింది. పోనన్నా బంగారు. ఫుల్ ఫుడ్ అయిపోయింటే మళ్ళీ తెప్పిస్తున్నారు. చాలా మంది జనాలు వచ్చినారు, చాలా మంది వచ్చినారు జనాలు. చాలా బాగుంది. మెల్లమెల్లగా నిదానంగా వచ్చినారు. మేము వచ్చిన తర్వాత అప్పుడు కొంచెమే వచ్చింది, మెల్లగా అందరూ వచ్చినారు. చాలా బాగుంది. వీళ్ళు కూడా ఫుల్ డాన్స్ చేసి ఎంజాయ్ చేసినారు ఫుల్ వీళ్ళు. ఇంకా మనకు కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడినారు. అంటే ఇంకా మన శాన్ ఆంటోనియో అంటే అందరూ ఎంతో బాగా తెలిసిన వాళ్ళే, అందరికీ తెలిసిన వాళ్ళే, అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చిన్న ఊరు అనమాట. 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్నా కనిపిస్తుంటారు. అట్లా అందరికి మనకు ఇంకొంచెము బాగానే తెలుసు అందరూ. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న. నువ్వు దూర్తివి. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఇక చూడండి 10 అయింది టైం. ఆ ఈవెంట్ దగ్గర నుంచి మేము స్టార్ట్ అయినది 8:30, 8:45కి స్టార్ట్ అయినాము. దాని తర్వాత మళ్ళీ వేరే చోటికి పోయేసి అంతా కూడా తిరుక్కుంటూ ఉంటుంది. మెయిన్ ఇంత టైం ఎందుకైందంటే ఈ పాన్ తీసుకోవడానికి పోయింటి మేము ప్రతి కోసము. వేరే ఒక రెస్టారెంట్ ఉంటుంది మంది, అక్కడ దొరుకుతుంది. దీన్ని తీసుకురావడానికి అంత పోయినాం. 1 hour అయింది పోయి రావడానికి. అట్లే వీళ్ళేదో కొనుక్కున్నారు కేక్ ఇవి. అక్కడ సరిగ్గా తినలేదు. మొత్తానికైతే ఆ బతుకమ్మ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. మాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ పోయేటప్పుడు అంటే మనం బతుకమ్మని తీసుకెళ్ళలేదు కదా, అయినా కూడా అక్కడ అందరూ కూడా తీసుకొని రాలేదులే, కొంతమంది చూడ్డానికి కూడా వచ్చినారు మనలాగే. అయినా కూడా మనం పోయింటే ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరూ బాగా మాట్లాడినారు. చాలా బాగుంది. పసుపు ఉంది, అది అందరు పసుపు పోసి ప్లస్ ప్రసాదాలు అందరు ఎక్కువ ఇచ్చినారు. ఆ ప్రసాదాలు తినడానికే ఫుల్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత అది కూడా వెజ్ పలావ్ కూడా సరిగ్గా తినలా. ఇంకా నేను వీడియోస్ తీసుకుంటా, ఇంకా నేను కూడా సరిగ్గా తినలేదు. మళ్ళీ ఇప్పుడు వేరే చోటికి పోయేసి ఆ కేక్స్ ఆ పాను ఏవో తీసుకొని వచ్చినాము. మొత్తానికి అయితే చాలా బాగుంది. మేము అనుకునే దానికన్నా చాలా బాగా నచ్చింది. బాగా డాన్స్లు కూడా చేస్తున్నాము. నేను కూడా చేసిన డాన్స్, ఒకరు కూడా చేయొచ్చున్నారు. సో నేను కూడా డాన్స్ చేసిన, ప్రతి డాన్స్ చేయాలి కాన్సెప్ట్ చేసింది కదా. సో అది విషయం. మళ్ళీ రేపు మనము మన పాత ఇంటికి వెళ్ళేసి ఆ ఇల్లంతా కూడా ఎట్లా ఉందో చూపిస్తాము. వీలైతే కాదు ట్రై చేస్తాం బాగా. అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే మనం రేపు వెళ్ళేసి చూపిస్తాను. మన ఓల్డ్ హోమ్ టూర్ చేద్దాము. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో నచ్చిందా కూడా, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోకి వద్దాం వరకు డైలీ వీడియో చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నా ప్రయత్నం విఫలం అవ్వకుండా ఉండాలి అంతే. గుడ్ నైట్. మీరు కూడా ఏం టైర్డ్ అవ్వాలా? No, we can do dance still. హనీగా డాన్స్ చేసిందిరా? Yeah.